కుంభమేళా భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైన హిందూ మహోత్సవాల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా గుర్తింపు పొందింది. ఈ ఉత్సవం భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానానికి అద్దం పడుతుంది. కుంభమేళా గురించి తెలుసుకోవడానికి దాని పుట్టుక, పురాణ కథలు, ఆచారాలు, విశ్వాసాలు మరియు ప్రాముఖ్యతలు ఈ వీడియోలో చూద్దాం. కుంభమేళా పుట్టుకకు సంబంధించి ప్రధానంగా హిందూ పురాణాల్లో సముద్రమథన కథ ప్రధానమైంది. సత్యయుగంలో దేవతలు, రాక్షసులు మందర అనేటువంటి పర్వత సహాయంతో సముద్రాన్ని మదిస్తున్నప్పుడు దేవతలకు లభించినటువంటి అమృతాన్ని రాక్షసులు ఏ విధంగా అయినా చేజిక్కించుకోవాలని 12 పగళ్ళు 12 రాత్రులు వారిని వెంబడిస్తారు. అటువంటి సందర్భంలో అమృతం చుక్కలు ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్ కేంద్రాల్లో పడతాయి. అందుచేతనే వాటిని పవిత్ర స్థలాలుగా మన ఋషులు గుర్తించడం జరిగింది. దేవతలకు ఒక రోజు అంటే మనుషులకు అది ఒక సంవత్సరంతో సమానం. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. మన పూర్వీకుల విశ్వాసం ప్రకారం ఆ సమయాల్లో పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి, మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు. ఈ ఉత్సవంలో పుణ్యస్నానం చేయడం మాత్రమే కాకుండా యజ్ఞాలు, పూజలు, ఉపన్యాసాలు మరియు ఆధ్యాత్మిక చర్చలు కూడా జరుగుతాయి. గంగా, యమున, సరస్వతి వంటి నదుల్లో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఇది సన్యాసులు, నాగసాధువులు, హిందూ మత గురువులు పెద్ద సంఖ్యలో కలిసి వచ్చే సమయంగా ఉంటుంది. సాధువుల దివ్యమైన ఉపన్యాసాలు, తీర్థయాత్రలు ప్రజల ఆధ్యాత్మికతను పెంచుతాయి. కుంభమేళా ఇప్పుడు స్థానిక వేడుకల నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఈ కుంభమేళా విశిష్టత తెలుసుకోవడానికి విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కుంభమేళా అత్యంత ప్రజాస్వామిక కార్యక్రమంగా భావించబడుతుంది. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొంటారు. కుంభమేళా పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీనివల్ల వాణిజ్య కేంద్రాలు, హోటళ్లు, పర్యాటక సేవలు అభివృద్ధి చెందుతాయి. కుంభమేళా ద్వారా వ్యక్తులు తమ జీవన విధానాన్ని పునరాలోచించుకుంటారు. ఇది ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి వేదికగా ఉంటుంది. ఉత్సవం ప్రధానంగా గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమం ప్రదేశంలో జరుగుతుంది. గ్రహాలు మరియు రాశుల ఆధారంగా మేళా తేదీలు నిర్వహించబడతాయి. గ్రహస్థితిలో జరిగిన మార్పుల వల్ల ఈ సమయంలో పవిత్రత ఎక్కువగా ఉంటుందని విశ్వాసం. 2013లో అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో దాదాపు 12 కోట్ల మంది పాల్గొన్నారు. 2019లో జరిగిన అర్త్ కుంభమేళాను యునెస్కో సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది. కుంభమేళా కేవలం ఆధ్యాత్మికతకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది సాంస్కృతిక, సామాజిక చైతన్యానికి ప్రతీక. ఈ మహోత్సవం భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానానికి దారి చూపుతుంది. కుంభమేళా విశ్వం మొత్తానికి భారత ఆధ్యాత్మిక పరంపర గొప్పదనాన్ని తెలియజేస్తుంది. మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఈసారి దాదాపు 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా. దానికి తగ్గట్లే ఏర్పాట్లను చేస్తుంది మన యోగి సర్కార్. ఈ పవిత్ర సందర్భంలో మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక లాభాలను పొందవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.